అల్లుళ్లకు మర్యాద చేసుట్లా గోదారోళ్లను మించినోళ్లే లేరు అని అంటుంటారు చాలా మంది. ఎందుకంటే కొత్త అల్లునికి వందల రకాల వంటలు వండి పెట్టి ఖుషి చేస్తారు. తుర్తి మందం ఏ బటువో గిటువో పెట్టి సాగదోలుతుంటారు. అగో అట్లా ఇన్నొద్దులు అక్కడికే పరిమితమైన గా వంటల మర్యాద ఇప్పుడు మన తెలంగాణకు కూడా పాకింది. ఇక చూడరా అదుర్రి వనపర్తి జిల్లాలో ఏం చేసిర్రు. మురుకులు, వడలు, గారెలు, బూరెలు, కాజు కత్లీ, బాదుషా, రవ్వ లడ్డు, బూంది లడ్డు, బొబ్బట్లు, రవ్వ కేసరి, గులాబ్ జాము, కలాకందు, మైసూర్ పాకు, హల్వా, ఆఖరికి సమోసా కూడా పెడుతుర్రు. చూడర్రి గిదే గా వంటల మర్యాద. ఇక అసలు ముచ్చట ఏందంటే కొత్తకోట పట్నంలో ఉండే గుంత సురేష్, సహనా అనే ఇద్దరు ఆల్మగళ్ళు 2 నెలల కింద వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిర్రట. ఇంతలో ఫస్ట్ పండుగ దసరా వచ్చింది. దీంతో అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లునికి గీ తీర్ల మర్యాద చేసిర్రు అత్తమామలు. మొదలు ఓయ అల్లుడు పండగకు నువ్వు బుజ్జి ఇంటికి రావాలే, నీ కళ్ళు చెక్కున మెరిసేటట్లు 101 రకాల వంటలు చేస్తున్నావని చెప్పిర్రట. ఇక మాటలిన్న అల్లుడు నికితూ సరే అత్తమ్మ మీరు చెప్పినట్లే వస్తగాని వంటలల్లా ఒకటి తక్కువైనా కూడా మీరు ఏమిస్తారో చెప్పుర్రి అని మజాక్లా అడిగితే దానికి వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పిర్రట. ఇక పండగ పూట అన్ని వండి అరిటాక్ల వడ్డిస్తే తాతిపరంగా లెక్క పెట్టిండు అల్లుడు. ఆఖరికి 101 లేవు, 100 ఉన్నాయి. మీరు ఓడిపోయిర్రు నేనే గెలిచినా అని అనేటాళ్లకు ఇక ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ముట్ట చెప్పిర్రట అత్తమామలు. మొత్తానికి బంగారం ధర బగ్గ పిరమైన యాళ్ళ వంటలు లెక్క పెట్టి 1 తులం బంగారం కొట్టేసిండు అన్నట్లు గీ అత్తమామల లెక్క అందరు గిట్లనే మర్యాద చేస్తే పండుగల పూట కొత్త అల్లుళ్లతోని అత్తమామల ఇండ్లు ఎక్కదీపమూల ఎలిగిపోతాయి. ఏమంటారు?